రోజు మనం మెయిన్ బెచ్చుకు ఒక బ్రాండ్ వీడియో అని చెప్పి నేను నా ఫ్రెండ్స్ పెడతాం. అందరికి చాలా ఆకలి వచ్చింది. ఫస్ట్ తిన్నాము. ఇలాగనే హెల్మెట్ ని బైక్ డిక్కీలో పెడతారని చెప్పి కమెంట్స్ లో చెప్పండి. కానీ ఒక పక్క బ్రాండ్ వీడియో ఎత్తాలో, ఒక పక్క వ్లాగ్ ఎత్తాలా, ఈవినింగ్ అయ్యే వల్ల సన్ లైట్ డిమ్ గా అవుతుంది. సో ఎంత బినే మాత్రం అంత బినే ఎత్తుకోవాలి. మా ఇంటికాడ నుంచి హైకోర్టుకి వచ్చేదానికి ఒక్కని చెప్పి అవుతుంది. నేను అప్పటికి షర్ట్ ఎక్కడనే వచ్చి తీసాను. ఒక్క షర్ట్ 100 రూపాయలు. కానీ కొంచెంకి వెతికి తీసా మంచి షర్ట్ గా దొరుకుతుంది. నాకు నా ఫ్రెండ్స్ అందరికి 8 షర్ట్లు ఎత్తాం. కష్టపడి వెతికిన షర్ట్లు ఏ ఒక డామేజ్ ఇది లేదు. లేట్ అవుతుంది వల్ల అవసరంగా తీసిన వాళ్ళు ఒక షర్ట్ మాత్రం ఇంటికి వచ్చి చూసినాక సైజ్ తక్కువగా ఉంది. ఈ అంగట్లో ఉండే అన్న పేరు ఇర్ఫాన్. ఈ అంగటికి మనం 2 సారి వస్తున్నాం. నెక్స్ట్ టైం నేను ఒక వీడియో వేసిన దానికి మంచి వ్యూస్ పోయింది. దానివల్ల ఈ అంగటికి నా చాలా మంచిలో వచ్చానని చెప్పినాడు. సో ఆయన హ్యాపీ, నేను హ్యాపీ. నువ్వు షాపింగ్ ని పూర్తి చేస్తాం. కానీ వచ్చిన పని నేను మర్చిపోయాను. లైటింగ్ తక్కువ అవుతా ఉండదు. వచ్చేప్పుడు చూస్తే ఇంకో అంగడి ఆడ కావాల్సిన కొంచెం వస్తువులు తీసుకుని హార్స్ రైడ్ కి వచ్చాము. బీచ్ లోనే ఫుల్ షూట్ ని కంప్లీట్ చేస్తాను అనుకున్నాను. ప్రోడక్ట్ పెట్టి ఫుల్ షూట్ ని కంప్లీట్ చేసాం. బీచ్ పాతదానికి నా ఇప్పుడు బాగా క్లీన్ చేసి చాలా వస్తువులు వచ్చింది. ఇది మొబైల్ బ్రాండ్ కి అయిన షూటింగ్ ఏమో అయింది. ఇంకా ఎడిటింగ్, డబ్బింగ్ అని చెప్పి చాలా పని ఉండేది. ఈ పొద్దు నుంచి వేయాల్సిన పోస్టే కంప్లీట్ చేయకుండా ఈ వీడియో షెడ్యూల్ ఎత్తా ఉన్నాను. ఈవినింగ్ 5 నుండి 7 గంటలు వచ్చి నాకు చాలా టైట్ గా పోతుంది. ఇందులో డైలీ ఒక వీడియో వేసుకోవాలి, అట్లేదంటే ఒక ఫోటోను వేసుకోవాలా. గ్యాంకీ బ్లాగ్స్ లో డైలీ ఒక ఛాలెంజ్ షూట్ చేయాలా. అయితే నా చెల్లెలికి ఒక వారంగా ఎగ్జామ్. ఈ ఛాలెంజ్ దానికి ఈ ఛానల్ ఒకదిన వీడియో వేస్తాను అనుకున్నాను. కరెక్ట్ గా కన్సిస్టెన్సీగా వీడియో వేస్తానే ఉన్నాను. అయితే ఈ ఒక వీక్ డల్ గా పోతుంది. ఏమనే తెలియదు. ఈ ఛానల్ నేను ఒక్క వీడియో పోస్ట్ చేసాను, మిస్ చేసాను పెట్టుకోండి, అట్నే రీచ్ డ్రాప్ అయిపోతుంది. సో నేను డైలీ కంటెంట్ చూడాలి, డైలీ షూట్ చేయాలి, డైలీ ఎడిట్ చేయాలి. లేట్ గా వేస్తే వ్యూస్ రాకపోతే డబ్బు రాకపోతే ఏమవుతుంది, ఇంటికి వెళ్ళిన డబ్బు లేట్ అవుతుంది. చాలా దానికి స్ట్రెస్ వరకు ఎక్కువైపోతుంది. సో ఇంటికి రాలుతుంటుంది. ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడో వెళ్ళిపోతుంది కదా. కంటెంట్ ఏదో ఒకటి వస్తుంది, నేను ఏదో ఒకటి మాట్లాడుతాను. కొంత ఫ్రెండ్ నీకేంప జాలీగా ఉండని చెప్తున్నారు. దానికి నా ఏడసని నా వీడియో వస్తున్నాను. మీరే చెప్పండి. అందరికి డే టు డే లైఫ్ లో కష్టంగా ఉంటది. వాళ్ళ కష్టం వాళ్ళకే కదా. మంది చూస్తే జాలీగా ఉండాలని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ పిల్లలు ఎత్తుకున్నా అంటే వాళ్ళు జాలీగా ఉంటామని ఉంటది. వాళ్ళపై అడగండి, ఆమె స్కూల్, ఎగ్జామ్, ప్రాక్టికల్స్, ట్యూషన్స్, ఇన్కంప్లీట్ వర్క్ అదేదే చెప్తారు. వీడియో చూసే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. అయితే మీకేదా తెలుసు వచ్చి నీకేంప జాలీగా కూర్చొని రీల్స్ ఇందా చూస్తున్నా ఉంటే ఎట్ట ఉంటది మీకు. దీంట్లో నేను ఏం చెప్తానంటే నువ్వు చూసి జాలీగా ఉండని చెప్పకండి. అంటే వాళ్ళ కష్టం వాళ్ళకి ఉంటుంది. ఇదివరకు ఎప్పుడైనా ఇదంతా చెప్పి ఉంటానా? ఇప్పుడే చెప్పినాను. సరే ఓకే. అందరికి చాలా థ్యాంక్స్. నేను మా నెలకి ఈ ఛానల్ ఒక దినం వీడియో చూస్తాను. ఉంటా డబ్బు పోయి.